హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో అయితే మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి వీడియో అనేది. ఫస్ట్ బిట్, పద విభజనకు ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించే పద్ధతి. పద విభజనకు ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించే పద్ధతి. ఆప్షన్స్: పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ధారణ పద్ధతి, ధాతు పద్ధతి. పూర్ణ పద్ధతిలో వచ్చేసి మనకి పూర్ణ పద్ధతి చూసుకున్నట్లయితే పాఠ్యభాగాన్ని ఏకాంశంగా బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి. ఇది పద్య భావానికి సౌందర్యానికి, పూర్ణ పద్ధతి అనేది పద్య భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఖండ పద్ధతి అనేది పద విభజనకు అదేవిధంగా ప్రతిపదార్థానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించే పద్ధతి ఖండ పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, అభిరుచులు రసానుభూతి ఈ రంగానికి చెందినవి. అభిరుచి మరియు రసానుభూతి ఈ రంగానికి చెందినవి. జ్ఞానరంగం, మానసిక చలనాత్మక రంగము, భావావేశ రంగం, చలనాత్మక రంగము. అభిరుచులు రసానుభూతి అనేవి భావావేశ రంగానికి చెందింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథాలు పరీక్షా విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపాయి. చూడండి, ఇక్కడ బిట్ని కన్ఫ్యూజ్ చేస్తూ అడిగాడు. మాతృభాష బోధనా లక్ష్యాలను విశ్లేషించి వర్గీకరించిన వారు ఎవరు అన్నా ఒకటే, లేకపోతే వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ అంటే మనకు గుర్తు రావాల్సిన ఆన్సర్ ఆప్షన్ చూసుకుందాం. డాక్టర్ బిఎస్ బ్లూమ్, జాన్ డూయి, చార్లెస్ హ్యూ ఫ్రోవెల్. విద్యా లక్ష్యాలను వర్గీకరించిన వాడు వచ్చేసి బెంజమిన్ బ్లూమ్స్, డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానం. ఆప్షన్: శూన్య పఠనం, విస్తార పఠనం, మౌన పఠనం, బాహ్య పఠనం. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే పఠనం వచ్చేసి విస్తార పఠనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, దీనికి ఉదాహరణ పద్ధతి అని పేరు. ఆప్షన్స్: నిగమనోప పద్ధతి, ప్రయోగ పద్ధతి, అనుమానోప పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఉదాహరణ పద్ధతి అని పేరు దేనికి అంటే అనుమానోప పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సాహిత్య పరిజ్ఞానం అనేది ఈ రంగానికి సంబంధించినది. ఆప్షన్స్: భావావేశ రంగం, జ్ఞానరంగం, మానసిక చలనాత్మక రంగం, ఆదేశ రంగము. సాహిత్య పరిజ్ఞానం అనేది జ్ఞాన రంగానికి సంబంధించిన అంశము. సాహిత్య పరిజ్ఞానము జ్ఞాన రంగానికి సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సోన్ అండ్ ఆంగ్లో నార్మన్ గేవ్ బర్త్ టు. బాల్టిక్ ఇంగ్లీష్, నార్మన్ ఇంగ్లీష్, ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్. ఆన్సర్ వచ్చేసి ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సోన్ లేదా ఆంగ్లో నార్మన్ వచ్చేసి ఆన్సర్ మిడిల్ ఇంగ్లీష్. వీళ్ళ ద్వారా వచ్చిన ఇంగ్లీష్ ఏది అంటే మిడిల్ ఇంగ్లీష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, ఇంటెన్సివ్ లిజనింగ్ హ్యాపెన్స్ వైల్ లిజనింగ్, ప్రీ లిజనింగ్, పోస్ట్ లిజనింగ్, ఆటోమేటిక్ లిజనింగ్. ఇంటెన్సివ్ లిజనింగ్ హ్యాపెన్స్ వైల్ లిజనింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనలైటిక్ మెథడ్. ఆప్షన్స్: వర్డ్ మెథడ్, ఫోనిక్ మెథడ్, సెంటెన్స్ మెథడ్, స్టోరీ మెథడ్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనలైటిక్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఫోనిక్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫోనిక్ మెథడ్. ఎనలైటిక్ మెథడ్ కానిదన్నాడు, ఫోనిక్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్. కింది ఇచ్చిన దాంట్లో ఒకటి టెక్నిక్, పద్ధతి కానిది. ఆప్షన్స్: రోల్ ప్లే, ఫెయిర్ వర్క్, లాంగ్వేజ్ గేమ్, సజెస్టోపీడియా. రోల్ ప్లే, ఫెయిర్ వర్క్, లాంగ్వేజ్ గేమ్, సజెస్టోపీడియా. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్. టెక్నిక్ కానిది ఏది అంటే సజెస్టోపీడియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ డిస్కార్డెడ్ ఇన్ యూనివర్సిటీ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, డాన్సెన్స్ మెథడ్.
ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ డిస్కార్డెడ్. యూజ్ ఉపయోగించనిది ఏ మెథడ్లో అనేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డైరెక్ట్ మెథడ్. ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ డిస్కార్డెడ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలక్షన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్. సెలక్షన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ద ప్రిన్సిపల్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ content organization of the syllabus, lesson planning, framing a timetable, making TLM. Selection and graduation are the principles that are used in content organization of the syllabus. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. ఫైండ్ ద ఆడ్ వన్ ఇన్ ద ఫాలోయింగ్. యూక్లిడ్ శోధనా పద్ధతి, నిగమన పద్ధతి, సూత్ర ప్రయోగ పద్ధతి, ఆగమన పద్ధతి. యూక్లిడ్ అబ్జర్వేషన్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ప్రిన్సిపల్ అప్లికేషన్ మెథడ్, ఇండెడక్టివ్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆగమన పద్ధతి. క్రింది వానిలో వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి అండి. ఇక్కడ వేరుగా ఉన్నది ఆగమన పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఇండెడక్టివ్ మెథడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ ఇది 3D ఆకారం కాదు. ఇది 3D ఆకారం కాదు. ఆప్షన్స్ దిస్ ఈజ్ నాట్ ఏ 3D షేప్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఘనం, శంకువు, స్తూపం, దీర్ఘచతురస్రం. క్యూబ్, కోన్, సిలిండర్, రెక్టాంగిల్. కానిది అన్నాడు. ఇక్కడ కానిది శంఖము, స్తూపము, ఘనము ఇవన్నీ 3D యాంగిల్స్. దీర్ఘచతురస్రం అనేది 3D యాంగిల్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రెక్టాంగిల్ లేదా దీర్ఘచతురస్రము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టింది. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టింది. హైలీ కాంపోజిట్ నెంబర్స్ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రొడక్టెడ్ బై. ఆప్షన్స్ వరాహమిహిరుడు, పింగళ, రామానుజన్, శకుంతల దేవి. ఆన్సర్స్ వచ్చేసి సమున్నత సంఖ్యలు లేదా హైలీ కాంపోజిట్ నెంబర్స్ని కనుగొన్నది రామానుజం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రామానుజం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారం చూడడం ద్వారా నేర్చుకునే శాతం. బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారం చూడడం ద్వారా నేర్చుకునే శాతం. అకార్డింగ్ టు మల్టీ సెన్సరీ అప్రోచ్ పర్సెంటేజ్ ఆఫ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ బై విజన్ ఈజ్. ఎంత శాతం? ఆప్షన్స్ 30%, 40%, 50%, 60%. చూడడం ద్వారా ఎంత నేర్చుకుంటామంటే 30%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది. ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ బుక్ వాజ్ రిటన్ బై థామస్ డిల్వర్త్, రాబర్ట్ గ్రిల్, లాంగ్వుడ్, పియర్సన్. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ బుక్ని రాసింది ఎవరు అంటే థామస్ డిల్వర్త్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ ఇంగ్లీష్లో కూడా చెప్పండి, బైలింగ్వల్ లాంగ్వేజ్లో చెప్పండి అన్నారు కాబట్టి నేను ఇంగ్లీష్ కూడా చదువుతున్నాను. చూసుకోండి ఒకసారి. వద్దు అంటే కింద కామెంట్ చేయండి. ఇంగ్లీష్ అనేది స్కిప్ చేసేస్తాను. నెక్స్ట్ దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం దీని స్పష్టీకరణ. దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం దీని యొక్క స్పష్టీకరణ. ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఈజ్ ద స్పెసిఫికేషన్ ఆఫ్. ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం అవగాహన యొక్క స్పష్టీకరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు. హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ క్రియేటెడ్ బై జాన్ డూయి, కార్ల్ పియర్సన్, W.H. కిల్పాట్రిక్, H.E. ఆమ్స్ట్రాంగ్. అన్వేషణ పద్ధతిని లేదా హ్యూరిస్టిక్ మెథడ్ని రూపొందించింది H.E. ఆమ్స్ట్రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ విద్యార్థి పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగ్లు నమోదు చేయడం ఈ రంగానికి సంబంధించింది. విద్యార్థి పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగ్లను నమోదు చేయాలి. ఇది ఏ రంగానికి చెందింది? ఆప్షన్స్ జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంస్కృతిక రంగము. విద్యార్థి పరికరాలను ఒక నిపుణతతో పట్టుకొని
రీడింగ్ను నమోదు చేయడం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందింది. సైకోమోటర్ డొమైన్కి చెందింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. విద్యార్థి నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి ఆమ్లక్షారాలను గుర్తిస్తాడు అనున్నది ఈ విద్యా ప్రమాణం. విద్యార్థి నీలి లిట్మస్ మరియు ఎరుపు లిట్మస్. స్టూడెంట్ రికగ్నైజ్ యాసిడ్ and base by using blue and red litmus papers. This belongs to the following academic standard: information skill projects, experiments and field investigations, asking questions, making hypothesis, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సమాచార సేకరణ నైపుణ్యాలు లేదా ప్రాజెక్టులు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, విషయ అవగాహన. ఇక్కడ విద్యార్థి నీలి లిట్మస్ పేపర్ను ఉపయోగించి ఆమ్లశాలను గుర్తించడం అనేది ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు చేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేసేవి. దిస్ గైడ్ ద టీచింగ్ ప్రాసెస్. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేసేవి లక్ష్యాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆబ్జెక్టివ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆబ్జెక్టివ్స్ లేదా లక్ష్యాలు. నెక్స్ట్ బిట్. ఖనిజాలు అనేవి ఈ వనరుల క్రిందికి వస్తాయి. మినరల్స్ కమ్ అండర్ దిస్ రిసోర్స్. భౌతిక వనరులు, జైవిక వనరులు, ముద్రిత రూప వనరులు, సాంకేతిక వనరులు. ఖనిజాలు అనేవి భౌతిక వనరుల క్రిందికి వస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఫిజికల్ రిసోర్సెస్. నెక్స్ట్. హెన్రీ మొరిసన్ యొక్క బోధనా సోపానాల్లో 4వది. ఐడెంటిఫై ద 4th స్టెప్ ఇన్ హెన్రీ మొరిసన్ టీచింగ్ స్టెప్స్. అన్వేషణ, వల్లెవేయడము, సాంశీకరణ, వ్యవస్థీకరణ. హెన్రీ మొరిసన్ యొక్క బోధనా సోపానాల్లో 4వది వ్యవస్థీకరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి మెథడాలజీకి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ వీడియోలో సైకాలజీ బిట్స్ అనేవి అప్డేట్ చేస్తాను. మీకు బయాలజీ కావాలా లేకపోతే మీకు ఏ బిట్స్ కావాలో నెక్స్ట్ ఆ వీడియో చూసిన తర్వాత కింద వీడియోలో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారు అనేది ఆ వీడియో అయితే నేను అక్కడ ఇస్తానన్నమాట. ఇది ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.